హై గైస్, వెల్కమ్ టు గిక్స్ విత్ రాజ్. ఈరోజు మనము పైథాన్ సిరీస్ లో పార్ట్ 3 అన్నమాట. పార్ట్ 3 అనేది డిస్కస్ చేస్తున్నాం. పార్ట్ 1 లో పైథాన్ ఒక ఇంట్రొడక్షన్ అండ్ ఎస్క్యూఎల్ లో మనము ఏం చెప్పాము అనేది బ్రీఫ్ గా అనేది దాంట్లో డిస్కస్ చేసాము. ఎస్క్యూఎల్ సిరీస్ కూడా అయిపోయింది. ఎస్క్యూఎల్ లో ఫుల్ వీడియో కావాలంటే మన డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, దాన్ని చూడండి. పైథాన్ పార్ట్ 1 లో మనము పైథాన్ ఒక ఇంట్రొడక్షన్ అండ్ వేరియబుల్స్ ఎలా స్టోర్ చేసుకుంటాం, ఎన్ని టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అనేది ఉన్నాయనేది పార్ట్ 2 లో చూసాం అనమాట. పార్ట్ 2 లో వేరియబుల్స్ అండ్ పైథాన్ ఒక డెఫినేషన్స్ అనేది చూసినాం అండ్ టైప్స్ కూడా చూసినాం అనమాట. వేరియబుల్స్ యొక్క టైప్స్ ఇవి అనేది చూసినాం. అండ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అనేది చూడండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు ఏంటంటే మనము పైథాన్ లో ఉన్న డేటా టైప్స్ అనమాట. పైథాన్ లో డేటా టైప్స్, ఫస్ట్ డేటా టైప్ అనేది ఏంటి? The data type tells Python what kind of data stored inside the variable, like integer, string, float, and etc. The variable name is used to store and access data టు దట్ మెమరీ. ఇప్పుడు ఫస్ట్ డేటా టైప్ అంటే ఏంటంటే మనం పైథాన్ లో ఎలాంటి డేటాని స్టోర్ చేస్తాం అన్నది ఆ వేరియబుల్లో, లైక్ ఏదైనా సరే ఇంటీజర్ కానీ స్ట్రింగ్ కానీ ఫ్లోట్ కానీ ఏదైనా ఈ డేటా టైప్ లో మనం స్టోర్ చేస్తాం కదా, లైక్ మెమరీ కంటైనర్ లో, ఆ కంటైనర్ లో ఉన్న మెమరీకి అప్పుడు ఆ వేరియబుల్ అనేది మనం ఒక నేమ్ అనేది ఇస్తాం అనమాట. నేమ్ ఇప్పుడు లైక్ ఏ ఈక్వల్ టు రాజ్ అని ఇట్లా ఇస్తున్నప్పుడు ఇది అనేది నేమ్ అవుతుంది. ఇది అనేది మనం స్టోర్ చేస్తున్న డేటా అయినప్పుడు ఆ నేమ్ వల్ల మనం స్టోర్ చేసుకొని ఆ నేమ్ వల్లనే మనము యాక్సెస్ అనేది కూడా చేస్తాం ఆ మెమరీకి. ఇప్పుడు ఏ వల్లనే మన రాజ్ని యాక్సెస్ అనేది చేస్తాం. సో ఇది డేటా టైప్ అనమాట. అయితే మనం ఇప్పుడు ఇంటీజర్ అనేది హోల్ నెంబర్స్ అనమాట, వితౌట్ డెసిమల్స్. హోల్ నెంబర్స్ అంటే మనకు 1 2 3 4 ఇలా ఇవి ఇంటీజర్స్ అనమాట. అండ్ ఇంటీజర్స్ అనేది మనం కౌంటింగ్ కి కానీ, ఇప్పుడు ఇండెక్స్ ఇవ్వడం, అరే ఇండెక్సింగ్ కానీ, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేది చేయడానికి మనకు ఇంటీజర్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అయితే మనం ఇప్పుడు ఈ డేటా టైప్ లో మనం ఉన్నదానికి మనం ఎగ్జాంపుల్ సింపుల్ గా చూస్తే, లైక్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10, వై ఈక్వల్ టు 20. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏం కావాలా? ఇప్పుడు ప్రింట్ ఎక్స్ ప్లస్ వై అథమెటిక్ ఆపరేషన్ అనేది యూస్ చేసినాం. మనకి ఏమొస్తుంది? ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ఏముంది 10 ప్లస్ 20 ఈక్వల్ టు 30 అనేది వస్తుంది అనమాట. ఇలా మనం సింపుల్ ఆపరేషన్స్ అనేది చేయొచ్చు ఇంటీజర్స్ తోటి. ఇంకా లూపింగ్ అనేది ఒక ఫర్ లూప్ యూస్ చేసి, ఫర్ లూప్ ఐ ఇన్ రేంజ్ 3. ఈ ఫర్ లూప్ లో ఈ ఐ వాల్యూ అనేది ఏదైతే ఉందో ఈ రేంజ్ 3 లో మనం ఏదైతే ఐ వాల్యూ ఇస్తామో అది రేంజ్ 3 వరకు రిపీట్ అయి ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఐ వాల్యూ ప్రింట్ హలో. ఇది ఏం చేస్తుందంటే ఈ హలోని 3 టైమ్స్ ప్రింట్ అనేది చేస్తుంది అనమాట. హలో 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 అని ఇలా లూప్ అనేది 3 టైమ్స్. ఒకవేళ ఇక్కడ 5 అనేది ఇస్తే 5 టైమ్స్ రిపీట్ చేస్తాం అనమాట. ఇలాగే ఈ ఐని మనము రేంజ్ అనేది 3 అనేది ఇచ్చాము, ఈ హలోని రిపీట్ చేస్తున్నాం. ఐ వాల్యూ ఏంటంటే హలో అనమాట. ఇంకా తర్వాత మనకి ఇప్పుడు ఐటమ్స్ క్వాలిటీస్ ఇన్ షాపింగ్ కార్ట్ అనమాట. అంటే లైక్ ఏదన్నా షాపింగ్ లో ఒక కార్ట్ ఇప్పుడు చూడండి, మనము యాపిల్స్ ఈక్వల్ టు 4 అని, బనానాస్ ఈక్వల్ టు అవి 6 అని అన్నప్పుడు ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్ కదా, ప్రింట్ ఇక్కడ టోటల్ ఫ్రూట్ యాపిల్ ప్లస్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ టోటల్ ఫ్రూట్స్ అని ఇచ్చి ఇక్కడ ఏముంది మనకి 10, ఇక్కడ 4 ప్లస్ 6. ఇక్కడ ఏం చేస్తాం మనం ఇప్పుడు ఫస్ట్ ఏమనుకున్నాము? ఎక్స్ ఈక్వల్ టు 10, వై ఈక్వల్ టు 20. అప్పుడు ఇప్పుడు ఏంటి? ప్రింట్ ఎక్స్ ప్లస్ వై. సింపుల్ ఫంక్షన్ ఏముంది? 30. చూడండి ఇక్కడ ఏం చేస్తుందంటే ఎక్స్ ఈక్వల్ టు 10 అండ్ వై ఈక్వల్ టు 20 అన్నప్పుడు ప్రింట్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 20. ఇప్పుడు నెక్స్ట్ మనము ఫర్ లూప్ అనేది యూజ్ చేసినాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ 5. మనం 5 ఒకసారి ఇచ్చి చూద్దాం. అండ్ నెక్స్ట్ తర్వాత ఏంటంటే మనము ప్రింట్ డబుల్ కోట్ లో అనేది క్యారెక్టర్స్ అనేది ఇవ్వాలి. హలో. ఇప్పుడు చూడండి మన ఫర్ లూప్ లో ఇలాగా అనేది మనం ఒక ట్యాబ్ స్పేస్ అనేది ఉండాలి. ఇక్కడ ఫర్ లూప్ ఐ రేంజ్, ఐ ఏమి ఇచ్చాం? మన హలో అని ఇచ్చాం. ఇన్ రేంజ్ ఆఫ్ 5 అన్నప్పుడు ప్రింట్ హలో అనేది, ఈ హలో అనేది 5 టైమ్స్ అనేది వచ్చింది అనమాట. ఇప్పుడు ఇలాగా వస్తుంది అనమాట మనకి. అండ్ నెక్స్ట్ మనం ఏమి ఇచ్చాం? యాపిల్ ఈక్వల్ టు 6. అండ్ నెక్స్ట్ బనానా ఈక్వల్ టు 4 అన్నప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? ప్రింట్ టోటల్
ఇప్పుడు మనకి ఏమొచ్చిందనంటే ఇక్కడ ఇలా చూడండి, ఇది ఒక్కొక్కసారి మనము ట్యాచ్ స్పేస్ అనేది పోతుంది కాబట్టి అలా వస్తుంది. అయితే ఇప్పుడు ప్రింట్ టోటల్ ఫ్రూట్స్ ఈక్వల్ టు 10 అనమాట. యాపిల్ ప్లస్ బనానా ఈ రెండు దాన్ని కౌంట్ చేసుకున్నాం. ఇది మనకి ఫస్ట్ డేటా టైప్ అనేది ఇంటీజర్స్. ఇంకా తర్వాత మనకి నెక్స్ట్ ఏముందని అంటే నెక్స్ట్ డేటా టైప్ ఏంటంటే ఫ్లోట్. నెక్స్ట్ మనకి ఫ్లోట్ డేటా టైప్. ఇట్ రిప్రజెంట్ ద డెసిమల్ నెంబర్స్ ఆర్ ఫ్రాక్షన్స్. ఇది అనేది ఇప్పుడు 10.5, 11.5 ఇలా డెసిమల్స్ నెంబర్స్ అనేది ఉంటుంది అనమాట. ఇది ఫ్లోట్ అనమాట. యూస్ఫుల్ ఇన్ సిచ్యువేషన్స్ లైక్ మెజర్మెంట్స్, ప్రైజింగ్ అండ్ పర్సెంటేజ్. మనం మెజర్మెంట్ చేసే దాంట్లో కానీ ప్రైజింగ్ చేసే దాంట్లో కానీ అండ్ పర్సెంటేజ్ చేసే దాంట్లో కూడా మనకు అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 మనం ఇక్కడ చూసుకుంటే లైక్ క్యాలిక్యులేటింగ్ ప్రైస్ విత్ ట్యాక్స్ అనమాట. ఇప్పుడు మనం ప్రైస్ ఈక్వల్ టు 99.99 ఇచ్చి తర్వాత దాని ఒక ట్యాక్స్ అనేది 5.50 అని ఇచ్చినప్పుడు ఇప్పుడు సేమ్ దానిలాగానే ప్రింట్ ప్రైస్ ప్లస్ ట్యాక్స్ ఇలా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇదేం చేసి 99 ప్లస్ 5.50 అనేది రెండు క్యాలిక్యులేట్ చేసి ఇస్తుంది అనమాట. ఇప్పుడు మన యావరేజ్ నెంబర్ ని చూసుకుంటే ఇక్కడ మనకి యావరేజ్ ఇప్పుడు ఏదైనా స్కోర్ తీసుకుంటే స్కోర్ 1 ఈక్వల్ టు మనకి 85.5. ఇంకా స్కోర్ 2 తీసుకుంటే 90.6. ఇది తీసుకున్నప్పుడు మనము ఇప్పుడు నెక్స్ట్ ఏముందంటే దీని యొక్క యావరేజ్ చూస్తామన్నాం కాబట్టి యావరేజ్ స్కోర్ 1 స్కోర్ బై 2. మన యావరేజ్ ఫార్ములా ఏదైనా ఉంటే బై 2 అనేది అవుతుంది అనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఇలా ఇచ్చి ఇక్కడ యావరేజ్ స్కోర్ అన్నప్పుడు ఇచ్చి మనము ఇక్కడ యావరేజ్ అనేది తీసుకుంటాం. ఇప్పుడు మనకి ఇప్పుడు యావరేజ్ స్కోర్ వచ్చి ఈ యావరేజ్ వాల్యూ అనేది ఇక్కడ తీసుకుంటుంది అనమాట. ఫస్ట్ మనం స్కోర్ అనేది 85 ఇచ్చాము, స్కోర్ 2 90 ఇచ్చాము. ఈ రెండు దానికి బై 2 చేసాము అనమాట. యావరేజ్ స్కోర్ 1 ప్లస్ స్కోర్ 2 బై 2 చేసినప్పుడు ప్రింట్ అనేది చేస్తున్నాం యావరేజ్ స్కోర్ ఈక్వల్ టు యావరేజ్. ఈ వాల్యూ అనేది మనం ఇక్కడ అనేది అడుగుతున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే కోడింగ్ లో చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంది ప్రైస్ ఈక్వల్ టు 85. ప్రైస్ ఈక్వల్ టు 85.5 అండ్ ట్యాక్స్ అనేది మనం ఎంత ఇచ్చామంటే 90.6. అప్పుడు మనం ప్రింట్ ఇప్పుడు ఏం చేయాలా, ప్రింట్ ట్యాక్స్ ప్రైస్ టోటల్ ట్యాక్స్ ఈక్వల్ టు 176.1 అనమాట. 90 ప్లస్ ఈ రెండు దాన్ని క్యాల్కులేషన్ అనేది చేస్తుంది. ఇంకా తర్వాత మనకి నెక్స్ట్ ఏముందని అంటే ఏదైనా ఇప్పుడు S1 స్కోర్ 1 అనేది S1 అనేది తీసుకొని ఈజ్ ఈక్వల్ టు 155.9 అండ్ S2 ఈజ్ ఈక్వల్ టు 67.8 ఇలా తీసుకొని దీనికి మనం యావరేజ్ అన్నాం. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు మనకి S1 S2 బై 2 అనమాట. తర్వాత నెక్స్ట్ ఏముంది మనం ప్రింట్ అనేది చేయాలి. ప్రింట్ యావరేజ్ ఆఫ్ ఎస్ అనేది తీసుకొని మనం ఇక్కడ ఇచ్చి తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న యావరేజ్ వాల్యూని మనం ఇక్కడ తీసుకుంటాం. ఈ యావరేజ్ వాల్యూని ఇక్కడ తీసుకున్నప్పుడు ఇప్పుడు రన్ చేస్తే మనకి ఇక్కడ చూడండి యావరేజ్ ఆఫ్ ఎస్ ఈజ్ 61.90 అన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే S1 అనేది 55, S2 అనేది 67.9 అని తీసుకొని రెండు దానికి బై 2 చేస్తాం అనమాట. బై 2 చేసినప్పుడు బై యావరేజ్ వాల్యూ వచ్చేదే ఇది అనమాట. మనకి ఇది మనకు ఫ్లోటింగ్ వాల్యూ. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏముందని అంటే స్ట్రింగ్ వాల్యూ అనమాట. స్ట్రింగ్ వాల్యూలో స్ట్రింగ్ ఈజ్ యూజ్ టు స్టోర్ టెక్స్ట్. స్ట్రింగ్ అనేది టెక్స్ట్ స్టోర్ చేయడానికి అండ్ క్యారెక్టర్ స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. లైక్ నేమ్స్ కానీ అడ్రస్ కానీ మెసేజెస్ కానీ దానికి స్ట్రింగ్ అనేది యూస్ఫుల్. ఇట్ విల్ బి ఎన్క్లోజ్డ్ విత్ సింగిల్ ఆర్ డబుల్ కోట్. మనం అప్పటి నుంచి చేస్తున్నాం కదా డబుల్ కోట్ తోటి ఎంటర్ యువర్ నేమ్ అని, అలా మనము డబుల్ కోట్ లేదా సింగిల్ కోట్ తోటి మనం అనేది దానికి స్టోర్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ గ్రీటింగ్ అంటే ఒక యూజర్ ని మనం గ్రీట్ చేయడం. లైక్ ఇప్పుడు ఎవరైనా వస్తున్నారు అనుకోండి, లైక్ నేమ్ ఈక్వల్ టు రియా.
ఒక రియా అనే ఒక అమ్మాయి వస్తుంది అని అనుకో, మనం ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ ఇప్పుడు వెల్కమ్ నేమ్, ఇలా మనం అనేది ఇప్పుడు ఏమొస్తుంది, వెల్కమ్ రియా, ఈ నేమ్ అనేది ఇక్కడ తీసుకుంటుంది, వెల్కమ్ విత్ నేమ్ రియా అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇప్పుడు జాయినింగ్ స్ట్రింగ్స్ అనమాట, మనం ఇప్పుడు ఏదైనా జాయిన్ స్ట్రింగ్ చేయాలన్నప్పుడు ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేమ్ అనేది మనం నేర్చుకునేది ఇప్పుడు పైథాన్ కాబట్టి ఫస్ట్ ఈక్వల్ టు పైథాన్ అండ్ సెకండ్ ఈక్వల్ టు డేటా. ఇలా అన్నప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలండి అన్నప్పుడు దీనికి రెండు స్ట్రింగ్ ని జాయిన్ చేయాలి అన్నప్పుడు ఇప్పుడు ప్రింట్ ఫస్ట్ ప్లేస్, ఇది స్పేసింగ్ కోసం అని చెప్పి మనం ఇలాగా స్పేసింగ్ కోసం అని చెప్పి ఇలాగ ఫస్ట్ స్పేస్ సెకండ్ ఇలా మనం ఇచ్చుకున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే అవుట్పుట్ ఏమొస్తుంది, ఫస్ట్ లో ఏముంది పైథాన్ స్పేస్ సెకండ్ లో ఏముంది డేటా, ఈ పైథాన్ ప్లస్ డేటా అనేది పైథాన్ డేటా అనేది వస్తుంది అనమాట. ఈ రెండు అప్పుడు కమెంట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు చెకింగ్ లో వర్డ్ లెంత్, మనం ఒక వర్డ్ ఒక లెంత్ చెక్ చేయాలి అని అన్నప్పుడు వర్డ్ ఈక్వల్ టు మనం ఏదైనా వర్డ్ ఇప్పుడు ఏమి ఇద్దాము, పైథాన్ ఇద్దాం. ఇప్పుడు పైథాన్ అన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ పైథాన్ లో ఉన్న లెంత్ అనేది చెక్ చేయాలి. ప్రింట్ లెంత్ ఇప్పుడు ఎంత లెంత్ ఇవ్వాలి, లెంత్ ఈక్వల్ టు వర్డ్. ఇలాగ మనం లెంత్ ఫంక్షన్ అనేది యూస్ చేసి లెంత్ అనేది ఇప్పుడు కౌంట్ చేస్తాం అనమాట. అప్పుడు ఏం చేస్తుందంటే 1 2 3 4 5 6, ఇప్పుడు పైథాన్ లో 6 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి 6 అనేది వస్తుంది అనమాట. ఇది లెంత్ ఒక చెక్ చేయడం అండ్ మనం స్ట్రింగ్స్ ని జాయిన్ చేయడం అండ్ ఆల్సో మనం యూజర్ ని గ్రీట్ చేయడం. ఇప్పుడు మనము కోడింగ్ రూపంలో చూద్దాం. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం ఏమనుకున్నాము, నేమ్ ఈక్వల్ టు డబుల్ కోట్ లో రియా ఇలా ఇచ్చాం కదా. ఇంకా తర్వాత మనం ఇప్పుడు ఏం ప్రింట్ డబుల్ కోట్ వెల్కమ్ నేమ్, ఏమొచ్చింది ఇక్కడ వెల్కమ్ రియా. చూడండి, ఇప్పుడు మనం నేమ్ అనేది రియా అని ఇచ్చాము, ప్రింట్ మనం వెల్కమ్ ఇచ్చి ఆ నేమ్ అనేది ఇచ్చాము అనమాట. అలాంటప్పుడు వెల్కమ్ రియా అనేది వచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం ఇచ్చాము, జాయిన్ ఒక స్ట్రింగ్ ని జాయిన్ చేసినాం. ఇప్పుడు ఫస్ట్ నేమ్ అన్నప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఫస్ట్ ఈక్వల్ టు మనం ఇప్పుడు పైథాన్ ఇచ్చాము, పైథాన్ అండ్ సెకండ్ ఈక్వల్ టు డేటా. అండ్ మనం ఇప్పుడు ఏం ప్రింట్ చేయాలా, జాయిన్ చేయాలి కదా ఈ రెండు స్ట్రింగ్స్ కి. ప్రింట్ ఫస్ట్ ప్లేస్ మళ్ళీ ప్లేస్ తర్వాత సెకండ్ ఇలా ఇచ్చినప్పుడు థింగ్స్ మంచిగా చూసుకోవాలి. సెకండ్ అన్నప్పుడు మనకి సెకండ్ అనేది సెకండ్ అనేది ఇచ్చినాం అనమాట. మనము వర్డ్స్ స్ట్రింగ్స్ రాసినప్పుడు డబుల్ కోట్స్ లో రాయాలి ఇవన్నీ. అప్పుడు అనేది మనకు వస్తుంది పైథాన్ లో రాసినప్పుడు ఇప్పుడు పైథాన్ ప్లస్ డేటా. ఒకవేళ మనం ఇది రాయొద్దు, జస్ట్ మనం ఇది రాయకుండా ప్లస్ అని పెడితే ఏమొస్తుంది, ఇక్కడ మనకి స్పేస్ లేకుండా వస్తుంది, రిజల్ట్ అనేది స్పేస్ లేకుండా వస్తుంది. అదే మనం ఇప్పుడు ఇక్కడ ప్లస్ స్పేస్ విత్ ప్లస్ ఇలా ఇచ్చినప్పుడు ఏమొస్తుందంటే పైథాన్ విత్ 1 స్పేస్ అండ్ డేటా ఇలా అనేది మనకు వస్తుంది. ఇది జాయినింగ్ ఆఫ్ ది స్ట్రింగ్స్ అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే మనము వర్డ్ ఒక లెంత్ కౌంట్ చేద్దాం అనుకున్నాం. వర్డ్ ఈక్వల్ టు పైథాన్, ఈ పైథాన్ అన్న వర్డ్ కి మనము కౌంట్ చేయాలి. ప్రింట్ ఇప్పుడు ఏం కావాలా, లెంత్ డబుల్ స్ట్రింగ్ లెంత్ ఫంక్షన్ యూస్ చేసి ఆ వర్డ్ అనేది మనం యూస్ చేస్తాం వర్డ్. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు లెన్ ఫంక్షన్ యూస్ చేసి పైథాన్ ఇస్ నాట్ ఈక్వల్. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, నేను డబుల్ కోట్ లోనే తీసుకోవాలి ఇక్కడ అని చెప్పాను కదా, మీరు అసలు మర్చిపోతుంది ఇది ఇలాగా. అప్పుడు లెన్ అనేది 6 అనేది వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏముందని అంటే డేటా టైప్ బూలియన్ వాల్యూస్ లో మనము ఇట్ రిప్రజెంట్ బూలియన్ వాల్యూస్ అంటే 0s and 1s, ట్రూ ఆర్ ఫాల్స్.
ఇది ఎందుకు యూస్ చేస్తామంటే ఒక డిసిజన్ మేకింగ్ చేయడానికి, కండిషన్స్ యూస్ చేయడానికి అండ్ లాజికల్ ఆపరేషన్స్ యూస్ చేయడానికి మనం అనేది ఈ బూలియన్ వాల్యూస్ అనేది యూస్ చేస్తాం. బూలియన్ వాల్యూస్ లో మనం ఇప్పుడు ఫస్ట్ ఏజ్ చెక్ చేయాలి అని అనుకున్నా, ఏజ్ అని అంటే ఇప్పుడు చూడండి ఏజ్ ఈక్వల్ టు 18. అంత తర్వాత మనకి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఏజ్ ఒకవేళ ఏజ్ అనేది అడల్ట్ అడల్ట్ ఈక్వల్ టు ఏజ్ ఈక్వల్ అండ్ గ్రేటర్ దెన్ 18. ఇప్పుడు ఏజ్ అనేది మనము ఈక్వల్ టు అండ్ గ్రేటర్ దెన్ 18 అన్నప్పుడు అతను అనేది అడల్ట్, లేదని అనుకుంటే కాదు. ఇప్పుడు మనం ప్రింట్ ఏం చేస్తున్నాం, ఇక్కడ ప్రింట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ ఈస్ అడల్ట్, ఇది అన్నమాట. అయితే ఇప్పుడు ఏం చేస్తుంది, మనము ఏజ్ అనేది 17 అని ఇచ్చామనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, అది ఎర్రర్ అనేది చూపిస్తుంది. కాబట్టి మనం 18 లేదా గ్రేటర్ దెన్ 18 అలా ఇచ్చినప్పుడే ఎలిజిబుల్ ఫర్ ఓట్ అనేది వస్తుంది అనమాట. ఇది మనం కోడింగ్ కూడా చూద్దాం అన్నమాట. ఇప్పుడు తర్వాతకి లాగిన్ చెక్ చేయడం, ఒక యూజర్ యొక్క లాగిన్ చెక్ చేయడం ఎట్లా అంటే యూజర్ నేమ్ ఈక్వల్ టు అడ్మిన్ తర్వాత మనకు ప్రింట్ యూజర్ నేమ్ ఈక్వల్ టు అడ్మిన్. ఇది మనం అడ్మిన్ కి మ్యాచ్ అయితేనే అది ట్రూ అని చూపిస్తుంది, లేదు అని అంటే ఫాల్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఇది ఒకసారి మనము కోడ్ లో అనేది చూద్దాం. ఇప్పుడు ఈ రెండు ఎగ్జాంపుల్స్ అనేది దీనిలో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి మేమున్నాము, ఫస్ట్ ఏజ్ ఈక్వల్ టు 18, నెక్స్ట్ ఈజ్ అడల్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18. అలా అయినప్పుడు మనము ప్రింట్ ఎలిజిబుల్ ఈస్ అడల్ట్, ఇది అనేది మనం ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఈజ్ అడల్ట్ ఈక్వల్ టు ఏజ్ ఇప్పుడు మనకు అడల్ట్ అనేది ఒకవేళ ఏజ్ అనేది మనకు 18 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఏమవుతుందని అంటే అది అడల్ట్ అని చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఎలిజిబుల్ అనమాట. ఇప్పుడు ఒకవేళ ఏజ్ అనేది మనం ఇక్కడ 17 అని పెట్టామనుకోండి, ఇప్పుడు ఏజ్ అనేది మనం ఇక్కడ 15 అని పెట్టినాం. ఇప్పుడు ఏం చేస్తుంది, అది ఎలిజిబుల్ ఇస్ ఫాల్స్, ఇక్కడ ఎలిజిబుల్ ఇస్ ట్రూ, ఈక్వల్ టు అండ్ గ్రేటర్ దెన్ 18 ఉంది కాబట్టి అది ట్రూ అయ్యింది. ఒకవేళ కాదు అన్నప్పుడు ఫాల్స్ అనేది అయ్యింది అనమాట. ఇది మనకు ఏజ్ క్యాలిక్యులేషన్. తర్వాత నెక్స్ట్ మనం లాగిన్ యూజర్ ఒక లాగిన్ చెక్ చేద్దాం. యూజర్ నేమ్ ఈక్వల్ టు అడ్మిన్ అన్నప్పుడు ఇప్పుడు చూడండి ప్రింట్ నేమ్ ఈక్వల్ టు అడ్మిన్ కి మ్యాచ్ అయినప్పుడు ఇది పాస్వర్డ్ అని చెప్పి అడగాలి అనమాట. ఇది ట్రూ. ఒకవేళ అడ్మిన్ ఇక్కడ మనము అడ్మిన్ కాకుండా ఇక్కడ రాజ్ అని ఇచ్చాము అన్నప్పుడు ఏం చేస్తుంది, ఫాల్స్ అనేది ఇస్తుంది. యూజర్ నేమ్ అనేది అడ్మిన్ కి మ్యాచ్ అయితేనే మనకు పాస్వర్డ్ ఎంటర్ అనేది వస్తుంది అనమాట. లేదు అని అంటే మనకు అనేది రాదు. ఇప్పుడు అడ్మిన్ అని ఇక్కడ టైప్ చేస్తే తప్ప అది మనకు ట్రూ అనేది వస్తలేదు అనమాట. సో ఇలాగా అప్పుడు మనకేం చేస్తుంది, పాస్వర్డ్ అనేది షో అవుతుంది అనమాట. ఇది మనకి బూలియన్ వాల్యూస్ అనమాట. ఇప్పుడు ఇంకా వేరే టాపిక్స్ కూడా మనం డిస్కస్ చేసేది ఉంది. సో ఈ రోజు తోటి మనం డేటా టైప్స్ అనేది కవర్ చేసినాం. నెక్స్ట్ టాపిక్ మనం మళ్ళీ రేపు కలుసుకుందాం. సో అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.